ఆగస్టు 15న విడుదలైన తంగలాన్ సినిమా గురించి ఒక చర్చ జరుగుతోంది. బాగుందని, చాలా బాగుందని, అద్భుతంగా ఉందని చెప్తున్నారు ఎక్కువ మంది. చాలా పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. అయితే కొంత స్లోగా ఉందని, జనానికి కనెక్ట్ కాలేదని కొంత కంప్లైంట్ కూడా వచ్చింది. మనం జనరల్గా చూసే ఈ పిచ్చి కమర్షియల్ సినిమాలకి, మన వాళ్ళు తీసే దొంగ సినిమాలకి అలాంటి జానర్ కాకుండా ఒక సీరియస్ ఫిల్మ్, ఒక తిండి లేని పేద ప్రజలు, దళిత బహుజనులు, వాళ్ళ భవిష్యత్తు కోసం, ఇంత తినడం కోసం, వాళ్ళు కాసిన మంచి బట్టలు వేసుకోవడం కోసం చేసిన బతుకు పోరాటం ఈ సినిమా. ముఖ్యంగా దర్శకుడు చెప్పదలుచుకున్నది ఏంటంటే, ఈ చదువు లేని, భూమి లేని, బతుకు లేని ఈ నిరుపేదలు, ఈ దరిద్రులు కూడా మనుషులే. వాళ్ళు ఎలా ఉంటారు? ఆ నిరుపేదమైన గుడిసెల్లో కూడా ఆ భార్యాభర్తల మధ్య ఆప్యాయత, ఇష్టము, పిల్లల కోసం ఏమన్నా చేద్దామనే తపన, వాళ్ళు ఆనందంగా ఉండటము. అలాగే భార్య చాలా ఈక్వల్గా భర్తతో సమానంగా మాట్లాడటము, వాడిని ఒరే అని పిలవటం. ఆ జీవితాల్లో చిన్న చిన్న ఆనందాలు. మామూలు వాళ్ళని అణచినా, అంటరాని వాళ్ళన్నా, దళితులను ఏ పేరు పెట్టి మీరు తక్కువగా చూసినా వాళ్ళు మనుషులు అనేదాన్ని ఆయన చాలా పవర్ఫుల్గా ఎస్టాబ్లిష్ చేశాడు. వాళ్ళ ఫీలింగ్స్ని కానీ, వాళ్ళ భయాల్ని, వాళ్ళ వేదనని మనకి చాలా సమర్థంగా చూపించగలిగాడు తెర మీద. చెప్పడం వేరు, విజువల్గా దాన్ని గట్టిగా ఫోర్స్ఫుల్గా మనకి నచ్చేలాగా, మనం ఒప్పుకునేలాగా ప్రజెంట్ చేయడం చాలా కష్టమైన పని. దాన్ని సక్సెస్ఫుల్గా చేశాడు రంజిత్. అలాగే ఈ సినిమాలో చిత్తూరు జిల్లా రాయలసీమ యాస ఉంటుంది భాష. అది చాలా చక్కగా ఉంది. ఆ భాష చాలా పవర్ఫుల్ డైలాగ్స్ ఉంటాయి. మనం బతకాలంటే ఈ చావుతో పోరాడాల్సిందే అని అంటాడు విక్రమ్. అలాగా దళితులు వాళ్ళు నిలబెట్టుకోవడం, ధైర్యంతో నిలబడటం, ప్రమాదాలకి, తుపాకులకి, ఈటలకి, కత్తులకి ఎదురుగా నిలబడి పోరాడి ఆ బంగారం సాధించడం కోసం ఆ అడవుల్లో, కొండల్లో వాళ్ళు వెళ్ళిన తీరు, దాన్ని పిక్చరైజ్ చేసిన విధానం చాలా గొప్పగా ఉన్నాయి. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా ఇది. అసలు సినిమా ప్రారంభం నుంచే చాలా వేగంగా, చాలా మంచి సంగీతంతో, అంటే గుర్రంలాగా పరిగెడుతుంటే సీన్ తర్వాత సీను, ఫైట్ తర్వాత ఫైటు, ప్రమాదం తర్వాత ప్రమాదం, కైండ్ ఆఫ్ షాక్, ఎలిమెంట్ ఆఫ్ షాక్ కూడా ఉంటుంది సినిమాలో. వాటన్నిటినీ ఒక ఆర్డర్లో పెట్టి చెప్పడంలో ఆ సినిమాకి ఆ అందం పెరిగింది. చాలా ఎఫెక్టివ్గా వచ్చింది సినిమా. వెళ్తారు. ఒకప్పుడు ఎప్పుడో టిప్పు సుల్తాన్ వచ్చి ఆ బంగారం కనిపెట్టలేక భంగపడి వెనక్కి వెళ్ళిపోయిన గుహల్లోకి, కొండల్లోకి, లోతైన బావుల్లోకి దిగుతారు. చాలా చోట్ల వాళ్ళకి బంగారం దొరుకుతుంది. అయితే ఆ రాళ్ళని తీస్తే పైకి మాత్రమే బంగారం పోతుండి లోపలంతా మట్టి ఉండే రాళ్ళు దొరుకుతాయి. బాగా నిరాశపడతారు. ఏం చేయాలి అనుకుంటారు. ఏదో కొంత బంగారం దొరుకుద్దని, ఈ పేదవాళ్ళకు కొంత వాటా వస్తుందని, వాళ్ళ జీవితాలు, వాళ్ళ బిడ్డల బతుకులు బాగుపడతాయనే ఆశతో చేసిన ఒక అన్వేషణ, ఒక పోరాటం. ఆ క్లైమాక్స్లో దానికోసం జరిగే ఫైటు, వాళ్ళ నిరాశ, వాళ్ళ భయం, వాటన్నిటినీ కూడా చాలా సహజంగా, చాలా ధైర్యంగా తీయగలిగారు సినిమాని. అంటే ఇలాంటి దాన్ని విజువలైజ్ చేయటం, దాన్ని తెర మీద అలాగే ఎంత బాగా అనుకున్నారో అంత అద్భుతంగా తెర మీద చూపించగలగడం చాలా అరుదైన ఫీట్. అది దాన్ని సాధించాడు. ఇది నిస్సందేహంగా ఒక వరల్డ్ క్లాస్ మూవీ అని అనుకుంటున్నాను. మన దేశం యొక్క ప్రతిష్టని నిలబెట్టే సినిమా. ఈ రొటీన్ బాలీవుడ్, ఈవుడ్ సినిమాలకి దీనికి ఏమాత్రం తేడా ఉండదు. ఇది వేరే ఫిల్మ్, ప్రత్యేకించిన ఫిల్మ్ ఇది. మానవ జీవితానికి, విషాదానికి సంబంధించిన చరిత్రని ఆయన అద్భుతంగా రికార్డు చేశాడు. బంగారాన్ని తవ్వడమే కాదు, దాంతోపాటే చరిత్రను కూడా తవ్వితీశాడు రంజిత్. ఇలాగా మట్టి కొట్టుకుపోయిన మన హిస్టరీని మనకు తెలుసుకునే ఆసక్తి ఉండదు. అలాగే మనకి నిజం చెప్పేవాళ్ళు కూడా తక్కువ మంది ఉంటారు. ఎప్పుడు నిజాన్ని దాచి, మసిపూసి, మారేడుకాయ చేసి, అబద్ధాలు చెప్పి మభ్యపెట్టాలనే చూసే సమాజం మంది. అందులో ఎంతో ధైర్యంగా సత్యం చెప్పాలని, దాన్ని కూడా బాగా కమర్షియల్ వేలో మొత్తం ప్రజలకు అర్థమయ్యేలాగా సినిమా ఉండాలని అనుకుని ఆ విజువలైజేషన్ని తంగలాన్గా మార్చినవాడు రంజిత్. ఒక సన్నివేశం ఏంటంటే, హీరోది ఉన్న భూమి కేవలం 5 గుంటలు, దాన్ని కూడా భూస్వాములు లాక్కుంటారు.
అందులో వీళ్ళని వెట్టి చాకరీ చేయమంటారు. అప్పుడు హీరో ప్రాణాలకు తెగించి సాహసంతో ఒక పోరాటం చేస్తాడు. అవతల వాళ్ళు భూస్వాములు భయంతో వణికిపోతారు. వాళ్ళు దిగొచ్చి విక్రమ్కి ఆ భూమి పత్రాలు ఇచ్చేస్తారు. ఇచ్చినప్పుడు ఆ గుండె నిండిన ఆనందంతో తన కొద్దిపాటి భూమి తనకు వచ్చిందనే గొప్ప సంతృప్తితో విక్రమ్ తన పొలం దగ్గరికి వెళ్తాడు. ఆ నేలతల్లి దగ్గరికి. మొత్తం తెర అంతా కూడా ఆ మట్టి పెడలు అలా ఉంటే వాటి మీద ఎంతో సంతృప్తితో ఆనందంతో విక్రమ్ వెల్లకిలా పడుకుంటాడు. నిజంగా ఆ సన్నివేశం కన్నీళ్ళు వచ్చేలా చేస్తుంది మనకి. అలాగే మరో చోట బిడ్డల ప్రాణాలకు ముప్పు వచ్చి ఎంత వెతికినా బంగారం దొరక్క ఆపద వెంట ఆపద, ప్రమాదం వెంట ప్రమాదం వచ్చి బతుకు అతలాకుతలం అయిపోతున్నప్పుడు హీరో భార్య పార్వతి తిరువోతి ఒక ఎత్తైన ప్రదేశంలో కూర్చొని కనిపించని వనదేవతను ప్రార్థిస్తూ, తల్లి పేదవాళ్ళం, మా బిడ్డల్ని నన్ను బతికించు, మా బతుకులు మమ్మల్ని బతకనివ్వు అని ఆవిడ బాధతో కన్నీళ్లతో ఒక అప్పీల్ చేస్తుంది. అసలు మనకు గుండె కరిగి నీరైపోయేంత అద్భుతంగా పిక్చర్ చేశారు ఆ సీను. ఆ పార్వతి పెర్ఫామ్ చేసిన ఆవిడ చాలా గొప్ప పెర్ఫార్మరు, గొప్ప నటి. అది పక్కన పెడితే తంగలాన్ సినిమా తీసిన తమిళ దర్శకుడు పా. రంజిత్ జ్ఞానవేలుల నిర్మాత. వాళ్ళిద్దరూ జనరల్గా సినిమా వాళ్ళు అనుకొని కమర్షియల్గా పనికిరాని ఒక సబ్జెక్ట్ని ఎన్నుకున్నారు. అదేంటంటే ఒక 200 ఏళ్ల క్రితం కోలార్ బంగారు గనులు మొదటిసారి డిస్కవర్ చేసిన ఒక సాహస యాత్రని, దానికోసం జరిగిన ఒక స్ట్రగుల్ని, పోరాటాన్ని, లేదా ఒక మోసాన్ని, ఒక ఘర్షణని రికార్డు చేద్దామని వాళ్ళు అనుకున్నారు. నిజంగా ఆ ఐడియానే చాలా గొప్ప ఐడియా. చాలా ఒక చరిత్రని, అంటే మర్చిపోయి మరుగున పడి మట్టి కొట్టుకుపోయిన చరిత్రని వాళ్ళు మళ్ళీ తవ్వి తీసే పని పెట్టుకున్నారు. దట్టు దాన్ని ఒక కమర్షియల్గా సినిమాగా తీయడం అంటే చాలా సాహసం, అది దుస్సాహసం కూడా. కనుక మనం ముఖ్యంగా ఈ సినిమాకు సంబంధించి ఇద్దరు గురించి చెప్పుకోవాలి. దర్శకుడు పా. రంజిత్. ఇప్పుడు ఆయనకి 41 ఏళ్ళు. ఒక 12 ఏళ్ల నుంచి సినిమాలు తీస్తున్నాడు. ఆయన తీసిన కాల, పార్వెట్ట, కబాలి ఇలాంటివి మనం చూసే ఉంటాము. అన్ని సినిమాలు ఆయన తనదైన ముద్రతో ముఖ్యంగా సామాన్య ప్రజలు, బాధితులు, దళితుల జీవితాల గురించి ఆయన చాలా ఎఫెక్టివ్గా తీయగలిగాడు. ఇప్పుడు అంతే ఎఫెక్టివ్గా, అంతే విజువల్ బ్యూటీతో తీసిన సినిమా తంగలాన్. పా. రంజిత్ మద్రాసులోని చెన్నై గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్లో బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చేశారు ఆయన. చాలా అక్కడ చెన్నైలో ఉండే ఈ ఫిల్మ్ ఫెస్టివల్స్ వాటిలో వచ్చిన సినిమాలన్నీ బాగా చూసేవాడు. ఆయన్ని ఇన్స్పైర్ చేసిన సినిమా పేరు బ్యాటిల్ ఆఫ్ అల్జీర్స్. అది 1966లో వచ్చింది. బ్యాటిల్ ఆఫ్ అల్జీర్స్ బ్లాక్ అండ్ వైట్ ఫిల్ము. 4 విప్లవకారులు జైలు నుంచి తప్పించుకునే విషయం ఉంటుంది. ఆ సినిమా నేను కూడా చూశాను. చాలా గొప్ప సినిమా. సిటీ ఆఫ్ గాడ్ కూడా ఆయన చాలా ఇన్స్పైర్ చేసిందని చెప్పారు. అప్పటి నుంచి ఒక సినిమా వాడిగా, ఒక సీరియస్ దళిత్ యాక్టివిస్ట్గా, అంబేద్కరిస్ట్ అని ఓపెన్గా ధైర్యంగా చెప్పుకునే ఒక డైరెక్టర్గా ఆయన ఒక రికార్డు క్రియేట్ చేశాడు. తన ప్రత్యేకత ఏంటో స్పష్టంగా చెప్పాడు. ఇక్కడ ఆయన చెప్పిన ఈ పాత చరిత్రకు సంబంధించిన సబ్జెక్ట్ని సినిమా తీయడానికి జ్ఞానవేల్ రాజా అనే నిర్మాత ఒప్పుకోవడం చిన్న విషయం కాదు. వీళ్ళిద్దరూ కలిసి దాదాపు 1.5-2 ఏళ్ళు పెద్ద ఎఫర్ట్ పెట్టి 140 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తీసిన సినిమా తంగలాన్ ఆర్కాట్ జిల్లాకు సంబంధించి అక్కడ మారుమూల పల్లెల్లో ఉన్న దళిత గ్రామాలు, దళిత బహుజనుల గ్రామాల్లో ఉన్న వాళ్ళకి సంబంధించిన కథ. వాళ్ళు కోలార్ బంగారు గనులకి కొంత దగ్గరగా ఉన్నారు. అక్కడ గతంలో, అంటే చాలా ఏళ్ల క్రితం హీరో ఉంటాడు. విక్రమ్ హీరోగా వేసిన తంగలాన్ విక్రమే. విక్రమ్ వాళ్ళ తాత వాళ్ళు పూర్వకాలంలో ఎప్పుడో బంగారం గురించి ఒక ప్రయత్నం చేశారు. ఆ కథలు విని ఉన్నాడు. వాళ్ళకి ఆ ప్రాంతం మీద ఐడియా ఉంది. ఎక్కడ నదులు ఉన్నాయి, ఎక్కడ అడవి దాటాలి, ఎక్కడ కొండలు ఎలా ఎక్కాలి అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు బాగా దృఢకాయలు, గట్టిగా నిలబడేవాళ్ళు. వాళ్ళు బేసిక్గా నాగజాతి వాళ్ళు, పురాతన కాలం నాటి నాగజాతి వాళ్ళు ఏదో కొద్దిపాటి వ్యవసాయం చేసుకొని బతుకుతూ ఉంటారు. అయితే వాళ్ళని లోకల్గా ఉండే భూస్వాములు వేధించి శిస్తు కట్టమని, వాళ్ళ భూముల్లో, నిరుపేదలకు సంబంధించిన భూముల్లో వాళ్ళనే పనివాళ్ళుగా ఉంచి వాళ్ళతోనే వెట్టి చాకరీ చేయించి వాళ్ళకి పెద్దగా ప్రతిఫలం దక్కకుండా
వాళ్ళని బాధించి వాళ్ళ పిల్లలను కూడా బానిసలుగా చేసుకున్న ఒక దుర్మార్గపు సిస్టమ్ అప్పుడు నడుస్తుంది. దానికి వ్యతిరేకంగా గట్టిగా నిలబడాలని హీరో ఒక స్థిరమైన నిర్ణయంతో ముందుకు వస్తాడు. ముందుకు రావడమే కాకుండా గ్రామస్తుల్ని తన మాటలతో తన చర్యలతో ఇన్స్పైర్ చేసి, అయినప్పటికీ ఈ భూస్వాముల పీడ ఎలా వదిలించుకోవాలి అనుకున్న టైంలో ఒక బ్రిటిషర్, అప్పటికి ఇది 1850 నాటి కథ, ఒక బ్రిటిష్ అధికారి ఈ బంగారం కోసం వచ్చి ఇతన్ని కలిసి, మిమ్మల్ని బాగా ట్రీట్ చేస్తాము, మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, ఆ బంగారం ఎక్కడుందో మనం వెళ్ళి వెతికి అన్వేషించి దాన్ని పట్టుకుందాము, అందులో మీకు కొంత వాటా ఇస్తాను, మీకు ఈ దుర్భరమైన పేదరికం, ఈ బాధలు, ఈ వేదన ఉండదు, మీ పిల్లలు బాగా ఉంటారు అని అతను కన్విన్స్ చేస్తాడు. అప్పుడు హీరో ఆ గ్రామాల్లో వాళ్ళని తీసుకొని ఆ బంగారం వేటకి బయలుదేరి వెళ్తాడు. అది బేసిక్గా కథ. అయితే ఇందులో దర్శకుడు దీనికి చేసిన గొప్ప విషయం ఏంటంటే, ఆ 1850 ఆనాటి కాలాన్ని, అంటే 200 ఏళ్ల క్రితం కాలాన్ని ఆ ఫీల్ వచ్చేలాగా చాలా గొప్ప శ్రమతో, గొప్ప నైపుణ్యంతో దాన్ని క్రియేట్ చేయగలిగాడు. వెళ్ళడానికి నడవడానికి వీలిన ఒక దుర్గమ అరణ్యాలు, దూరంగా కొండలు, మధ్యలో నదులు, వీటిని అన్నిటినీ ఆ విజువల్ బ్యూటీని పట్టుకోవడమే కాకుండా అక్కడ వీళ్ళు చేసే సాహసాలు, ఫైట్లు, వాటితో సినిమా చాలా వేగంగా నడుస్తుంది. దర్శకుడు గొప్పతనం ఎక్కడుంది ఈ సినిమాలో అంటే, ఈ గ్రామీణ పేదల, ఈ కటిక దరిద్రంలో ఉన్న ఈ నిరుపేదల బతుకుల్ని ఆయన చాలా సహజంగా, చాలా బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేయగలిగాడు. ఈ సినిమా గురించి ఇంకోటి చెప్పుకోవాలి. బాల అనే ఒక పాపులర్ డైరెక్టర్ ఉన్నాడు. సేతు అనే సినిమా తీసి విక్రమ్కి పెద్ద పేరు రావడానికి బాలా కారణం. బాలా ఈ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశాడు తంగలానికి. ఇది యాక్చువల్గా ఇద్దరు, రంజిత్, బాలా కలిసి చేసిన ఒక మ్యాజిక్ ఈ సినిమా. తప్పకుండా చూడదగ్గది. అయితే మనం ఈ రొటీన్ కమర్షియల్ సినిమాలకి ఈ డ్యాన్సులు, పాటలు, ఫైట్లు, చివరిలో హీరో హీరోయిన్ పెళ్లి చేసుకోవడాలు, ఇలాంటి అలవాటు పడిన ఒక మన మనస్తత్వానికి ఈ సినిమా కొంచెం వింతగాను, కొంత బోరింగ్గాను, ఏమిటి అని అనిపించవచ్చు. కానీ ఈ సినిమా ఒక రియల్ లైఫ్ స్టోరీ లాంటిది. కొన్ని నిజ జీవిత సంఘటనల్ని, కొంత కల్పనని, కొంత విజువల్ మ్యాజిక్ని యాడ్ చేసి కొంత సర్రియలిస్టిక్గా ఉండేట్టు, అంటే దర్శకుడు బాగా చదువుకున్నవాడు, సినిమా మీడియం మీద గట్టి పట్టు ఉన్నవాడు అయినందువల్ల దాన్ని ఒక మ్యాజికల్ రియలిజం అనే దాన్ని ఈ సినిమాలో ప్రవేశపెట్టాడు. అది సామాన్య ప్రేక్షకుడికి, ఆర్డినరీ మూవీ గోయర్కి కొంచెం కనెక్ట్ కాదేమో అని అక్కడ అనిపిస్తుంది. అయితే అంత మాత్రాన, మనకు తెలియనంత మాత్రాన, మనకు అర్థం కానంత మాత్రాన అది గొప్ప సినిమా కాకుండా పోదు. ఉదాహరణకి ఆ కాలంలో ఇప్పటికే బోల్డ్ మూఢనమ్మకాలు ఉన్నాయి మనకి. అప్పుడు 200 ఏళ్ల క్రితం ఉన్న కొన్ని మూఢనమ్మకాలు, కొన్ని అపోహలు ఉండి, ఆ కొండల్లో ఎక్కడో బంగారం ఉంది, ఆ బంగారాన్ని అక్కడున్న అడవులు అట్లలో ఉండే ఒక శక్తి రక్షిస్తుంది, ఆవిడ బంగారం ఎవరు తీసుకెళ్లకుండా కాపాడుతుంది, ఒక వనదేవత ఉంది అని వాళ్ళు భయపడుతూ ఉంటారు, వాళ్ళు నమ్ముతూ ఉంటారు, ఆ కనిపించని వనదేవతకు మొక్కుతూ ఉంటారు. దాన్ని వీళ్ళు వెళుతున్నప్పుడు, బంగారం వేటలో ఉన్నప్పుడు ఆ వనదేవత అడ్డుపడడం, ఆమె విక్రమ్తో ఫైట్ చేయడం, అవన్నీ చాలా గొప్పగా చిత్రీకరించారు. 2 రకాలుగా. ఒకటి, బంగారం కోసం అన్వేషణలో జరిగినప్పుడు వీళ్ళు ఒక పెద్ద నదిని దాటాల్సి వస్తుంది, ఆ బ్రిటిష్ వాటితో సహా. అది ఎంత బ్యూటిఫుల్గా పిక్చరైజ్ చేశారంటే మనకి చాలా కాలం గుర్తుంటుంది. అలాగే కొండల మీద, బంగారం ఉన్న కొండల మీద చాలా పాములు ఉంటాయి. ఆ పాములన్నీ కూడా దాన్ని కాపలా కాస్తుంటాయి. వీళ్ళు వెళ్ళగానే వీళ్ళ మీదకి ఆ పాములు దాడి చేస్తాయి. నాగజాతి వాళ్ళు, పాముల్ని ఆరాధించేవాళ్ళు ప్రజలు. ఒక చరిత్ర తెలిస్తే అప్పటిది కొంత మనకి సినిమా విలువేంటో అర్థమవుతుంది. చటుకున ఒక నల్ల చిరుతుపులు వచ్చి వీళ్ళ మీద దాడి చేస్తుంది, ఈ గ్రామస్తుల మీద. అదొక ఫైట్ ఉంటుంది. ఇలా అడుగడుగున చాలా థ్రిల్లింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా, సీన్ వెంట సీను పండిస్తూ వెళ్తాడు. ఇటు చూస్తే ఈ పల్లె జీవితం చూసుకున్నప్పుడు ఆ నిరుపేద ఆడవాళ్ళకి ఆ రోజుకు వండుకుని తినడానికి ఏదో కొంత ఉంటుంది, దుర్భర దారిద్ర్యం. వాళ్ళెవ్వరూ కూడా, ఆ గ్రామంలో ఏ ఆడది కూడా జాకెట్ అనేది ఎరగదు, కొట్టి చీర మాత్రం చుట్టుకొని ఉంటారు. అలాగా విక్రమ్ భారీగా వేసిన పార్వతి తిరువతు అనే మలయాళ నటి చాలా చాలా బాగా పెర్ఫామ్ చేసింది. ఆవిడ అద్భుతంగా నటించింది. ఆవిడ ఏ ఫీల్ అయినా సరే, ఎంత ఏడుపు వచ్చిన సన్నివేశమైనా, ఆవిడకి ఆనందం కలిగిన గ్రేట్ పెర్ఫార్మర్ ఆవిడ.
ఆవిడ ఒకరోజు భర్తతో విక్రమ్తో మరి పనికిమాలినోడా నాకేమైనా ఒక జాకెట్ తెచ్చి పెడతావా అని అడుగుతుంది. తర్వాత కొంత సినిమా నడుస్తుంది. ఒక ఫైట్లో హీరో సాహసించి పోరాడి గెలుస్తాడు. దానికి బ్రిటిష్ వాళ్ళు అతన్ని అభినందించి కొంత ఏదో ఇస్తారు, తనకి బహుమతులు అంటే ఇచ్చినప్పుడు దాంతో అతను బోల్డన్ని జాకెట్లు తీసుకొని ఆ గ్రామానికి వస్తాడు. ఇచ్చి భార్యకి జాకెట్లని ఇస్తాడనమాట. ఇచ్చినప్పుడు ఆ చిన్న జీవితాల్లో వాళ్ళ ఆనందం, ఆమె ఆనందం, అతని భార్య ఆనందం, ఇది ఇతర ఆడవాళ్ళందరూ కూడా ఆ బ్లౌజులు పంచుతారు. వాళ్ళందరూ ఆ బ్లౌజులు వేసుకున్నాక అప్పుడు నెమ్మదిగా ఒక చిన్న సంగీతం, ఒక బృందగానం, ఒక ఆ గిరిజన కోలాహలం, ఒక అద్భుతమైన నృత్యం, ఒక సెలబ్రేషన్ ఉంటుంది. దాన్ని ఎంత ప్రతిభావంతంగా పిక్చరైజ్ చేశారంటే అది నిజంగా మనకి ఆనందం కలిగినంత ఫీల్ని అది ఇవ్వగలిగింది. అలా ఒక గొప్ప ఆనందాన్ని కానీ, వాళ్ళ బిడ్డలు వాళ్ళు చనిపోయినప్పుడు, వాళ్ళకి తిండి లేనప్పుడు ఆ ఆడవాళ్ళు పడిన వేదనని కానీ చాలా సహజంగా మనం మర్చిపోలేనంత ఎఫెక్టివ్గా పిక్చరైజ్ చేసిన సినిమా ఇది. అంటే ఒక రకంగా తెలుగులోనే కాదు, తమిళ్లో కూడా గతంలో ఇలాంటి సినిమా వచ్చిందని చెప్పలేం. అంత ఆథెంటిక్గా, అంత పవర్ఫుల్గా ఉంటుంది. అలాగే ప్రకాష్ కుమార్ సంగీతం చాలా హైట్స్కి తీసుకెళ్ళిన సినిమాని. కొంత లౌడ్గా ఉంటుంది సినిమా, చాలా గందరగోళంగా అనిపిస్తుంది. అదంతా కూడా అనుకుని చేసిందే. అంటే దీన్ని ఒక డాక్యుమెంటరీ లాగానో, ఒక సాగదీసే కళాత్మకమైన చిత్రంగానో కాకుండా ఒక కమర్షియల్ సినిమాగానే తీయాలనేది డైరెక్టర్ ముందే అనుకుని తను అనుకున్న ప్లాన్ని, అంటే సూపర్ హిట్ ఫార్ములాతోనే తీశాడు సినిమాని. తీసినప్పటికీ జీవితానికి, వాస్తవానికి, చరిత్రకి అతి దగ్గరగా, అతి సహజంగా తీయడంలో ఆయన 100% సక్సెస్ అయ్యాడు. సినిమాని అందరూ అప్రిషియేట్ చేస్తున్నది కూడా దానికే. ముఖ్యంగా ఒక ఆధిపత్యానికి, ఓ పెత్తనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటం తంగలాన్. ఈ బ్రాహ్మణులకి రిప్రజెంటేటివ్గా ఉండే విలన్ అతను పశుపతి ఆ పాత్ర చేశాడు. అతన్ని వీళ్ళు వ్యతిరేకించి పోరాడతారు. అలాగే బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా, వాళ్ళ దౌర్జన్యానికి, వాళ్ళ దురుస్తనానికి కూడా వ్యతిరేకంగా నిలబడతారు. దీన్ని వాళ్ళని ఎదుర్కొనటంలో విక్రమ్ అంటే హీరో చేసిన దాన్ని నటన అని అనలేము. నిజంగా మామూలుగా మనం అంటుంటే లేదు జీవించాడని, అలాగా అద్భుతంగా అంత పెద్ద సూపర్ హీరో ఒక చిన్న నడుంకు మనకు ఒక చిన్న గుడ్డ కట్టుకొని, ఒక గోచర పెట్టుకొని, ఊళ్ళంతా మట్టి కట్టుకుపోయి ఉండే హీరో ఎదుర్కొని నిలబడి చేసిన అద్భుతమైన యాక్షన్ మనం ఎప్పటికీ మర్చిపోలేము. డైరెక్టర్ ఎంత ఆర్టిస్టిక్గా మన కళ్ళ ముందు పరుస్తాడంటే, ఒక పెద్ద బుద్ధ విగ్రహం ఉంటుంది, సినిమాలో శాక్యముని అంటారు. ఆ బుద్ధ విగ్రహాన్ని, దాన్ని తలకాయ నరికేయాలని వాళ్ళు నిర్ణయించుకుంటారు. పూజారి లాంటి వాడు వెళ్ళి కత్తితో బుద్ధుడి తలకాయ నరికేస్తాడు. అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది సినిమాలో. అంటే అది ఎంత ట్రాజడీ అంటే, బుద్ధుడు అంటే జ్ఞానశిఖరం కదా, ఆయన తల నరకడం అంటే అది ఎంత అజ్ఞానంతో, ఎంత అంధకారంలో ఉండి, ఎంత వెనుకబాటుతనానికి గుర్తది. అలా చేసినప్పుడు ఆ తర్వాత సన్నివేశాల్లో వాళ్ళు ఆ విగ్రహం తలని పట్టుకొని వెళ్ళటము, దాన్ని కాపాడటము, తర్వాత ఎప్పుడో సినిమాలో ఆ తలని మళ్ళీ అతికించడము బుద్ధుడికి చేస్తారు. అది చాలా సింబాలిక్ షాట్ అది. ఈ సినిమా అలా చాలా సింబల్స్తో, చాలా మెటఫర్స్తో సాగుతుంటుంది. అలాంటివి అర్థం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆ వనదేవత వచ్చినప్పుడు కూడా ఆమె గట్టిగా అరిచి గావు కేకలు పెట్టి చాలా గందరగోళం చేసినప్పుడు దాంతో ఈ విక్రమ్ మాట్లాడటం ఆమె మిగిలిన వాళ్ళకి కనిపించదు. ఎందుకంటే ఆవిడ ఒక భ్రమ, ఒక ఊహ మాత్రమే, ఒక మూఢ నమ్మకం మాత్రమే. విక్రమ్ ఆవిడతో మాట్లాడుతూ ఉంటాడు, ఆమె గట్టిగా అరుస్తూ ఉంటుంది, మీదకు దూకుతుంటుంది, వాళ్ళిద్దరూ ఫైట్ చేస్తారు. అలాంటి వాటిని అంటే ఒక మార్మికంగా అంటాం, ఒక టెక్నిక్ ఆఫ్ మ్యాజికల్ రియలిజం, ఒక సర్రియలిస్ట్ నేరేటివ్ని ఆయన చాలా బ్యూటిఫుల్గా ప్రజెంట్ చేశాడు. దానివల్ల ఆ సినిమా కొంచెం అర్థం కానట్టుగాను, గందరగోళంగానో కొందరికి అనిపించవచ్చు. ఎందుకంటే ఆర్ట్ ఫిల్మ్ చూసే అలవాటు ఉన్నవాళ్ళు, వరల్డ్ ఫిల్మ్స్, ఇతర దేశాల సినిమాలు చూసే అలవాటు ఉన్న వాళ్ళకి అవేమి ఆశ్చర్యంగా ఉండవు. తెలిస్తే అర్థమవుతుంది సినిమా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు. నాకు కొంత క్లారిటీ ఉండటం వల్ల కూడా నాకు సినిమా చాలా బాగా అనిపించింది. అన్నీ ఏ రకంగా చూసుకున్నా, ఫోటోగ్రఫీ కానీ, సంగీతం కానీ, విజువలైజేషన్ కానీ ఒక మామూలు స్థాయిలో కాకుండా దానికంటే పై స్థాయిలో మనం జనరల్గా చూసే ఈ పిచ్చి కమర్షియల్ సినిమాలకి, మన వాళ్ళు తీసే దొంగ సినిమాలకి అలాంటి జానర్ కాకుండా ఒక సీరియస్ ఫిల్ము,